వేములవాడ రాజన్న అంటేనే కోడి మక్కులకు ప్రసిద్ధి. అలాంటి కోడలకు రక్షణ కరువైంది. వాటి సంరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటికి తోడు 2 రోజుల క్రితం రాజన్న ఆలయానికి వచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శనం అనంతరం గోశాలలను సందర్శించి కోడెల సంరక్షణలపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా అధికారుల తీరుపై మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో మళ్లీ ఒకసారి రాజన్న కోడల ఇష్యూ వెలుగులోకి వచ్చింది. కమిషనర్ గోశాలను పరిశీలించి వెళ్లిన 2 రోజుల తర్వాత పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి గోశాలలోని సుమారు వ్యాక్సినేషన్ చేయడంతో పాటు వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతున్న వాటికి వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు. కమిషనర్ గోశాలను పరిశీలించిన విషయం సీఎంఓ దృష్టికి వెళ్లగా విషయంపై ఆరా తీసిన సంబంధిత అధికారులు పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి వెంటనే రాజన్న కోడెల సంరక్షణకు చర్యలు చేపట్టాలని, కోడెలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ మంజువాణి పర్యవేక్షణలో గురువారం కోడెలకు వైద్య పరీక్షలు, వ్యాక్సినేషన్ నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి 2 గోశాలల్లోని 1093 కోడెలకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆమె తెలిపారు. 8 మంది వైద్యులు, 15 మంది సిబ్బంది, మరికొంతమంది దేవాదాయ సిబ్బంది సహకారంతో కోడెలకు వైద్య పరీక్షలతో పాటు అవసరమున్న కోడెలకు వ్యాక్సినేషన్, గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని, కోడెల సంరక్షణలో భాగంగా ఆలయ అధికారులకు పలు సూచనలు చేశామని, ముఖ్యంగా కోడెల వయసును దృష్టిలో పెట్టుకుని వాటిని విడదీసి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించడం జరిగిందని తెలిపారు. नाराज Gracias.